ఎలక్షన్కి ముందు కేసినేని నాని టీడీపీలోకి వచ్చేసిన తర్వాత కేసినేని చిన్ని వైసీపీలోకి వచ్చిన తర్వాత కేసినేని చిన్ని టీడీపీ ఎంపీగా గెలిచిన తర్వాత ఇద్దరి మధ్య ఒక బిగ్ వార్ నడుస్తోంది ఈరోజు. ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని కూడా ఉన్నారు అనేటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్స్కి ఇది దారితీసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా టీడీపీ ఎంపీ చిన్ని మీద నాని రాజకీయ బాంబు పేల్చారు. మద్యం స్కామ్లో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డితో చిన్నికి అనుబంధం ఉందని కేవలం ఆరోపించడమే కాదు, అందుకు తగినటువంటి వివరాలను కూడా ఆయన పొందుపరచడం విశేషం. చంద్రబాబు నాయుడుకి లేఖ రాసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేశారు. ఇంతవరకు మద్యం కేసులో వైసీపీ నేతల పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొందరు అరెస్ట్ కూడా అయ్యారు. తాజాగా కేసీఆర్ చిన్నికి దీంతో లింక్ ఉందని నాని ఆరోపణలు చేశారు. ఆయన యాజ్టీజ్గా ఒక లేఖ రాశారు. దాన్ని యాజ్టీజ్ చదువుతున్నా, ఇంగ్లీష్లో రాశారు, తెలుగులో చదువుతున్నా. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాథ్ అలియాస్ చిన్నికి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వ్యక్తులకి, ముఖ్యంగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఆయన సన్నిహితుడు దిలీప్ పైలాకి సంబంధించి తీవ్రమైన విశ్వసనీయమైనటువంటి సమాచారాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి లేఖ రాస్తున్నాను. ఇది కేసినేని నాని చంద్రబాబు రాసినటువంటి లేఖ. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పిలో భాగస్వామిగా ఉన్నారు. ఈ కంపెనీ ప్లాట్ నెంబర్ 9 సర్వే నెంబర్ 403 జూబిలీహిల్స్ హైదరాబాద్ లో ఉంది, రిజిస్టర్ చేశారు. రాజ్ కసిరెడ్డి అతని అనుచరుడు దిలీప్ పైలా మీద నిర్వహిస్తున్నటువంటి ఇష్వాని ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇదే చిరునామాతో ఉండడం గమనార్హం. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్పి ఇష్వాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు ఒకే అధికారిక ఈమెయిల్ ఐడిని ఉపయోగిస్తాయి. అకౌంట్స్ ఎట్ ishanvi.infraprojects.com. రెండు సంస్థల మధ్య గాఢమైనటువంటి అనుబంధం ఉంది అని ఈ విషయం తెలియజేస్తుంది. ఇప్పటికీ ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీతో ప్రత్యక్ష సంబంధం రాజకీయ రక్షణ, ఆర్థిక కుమ్మక్కు మీద తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అంతేగాక విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని అక్రమ సంపాదన, హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఇతర కంపెనీల్లో భారీ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే కేసినేని చిన్నికి సంబంధించి విదేశీ కంపెనీ వివరాలను వెల్లడిస్తూ ఉన్నత స్థాయి దర్యాప్తు చేయించాలని నాని డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగం పాల్పడారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో చిన్ని సాన్నిహిత్యాన్ని అనుమానించకుండా ఉండలేమని ఆయన పేర్కొన్నారు. చిన్ని అక్రమ వ్యాపారాల మీద ప్రజల నమ్మకాన్ని నిలుపుకునే నిష్పక్షపాత విచారణ చేపట్టాలని మాజీ ఎంపీ డిమాండ్ చేశారు. మద్యం కేసు కేసినేని నాని లేఖ కొత్త మలుపు తిప్పినట్లయింది. కేసినేని చిన్ని మీద కేవలం ఆరోపణలకే మాజీ ఎంపీ పరిమితం కాకపోవడం చర్చనీయాంశమైంది. ఈ అంశాన్ని అమిత్ షా వరకు ఖచ్చితంగా తీసుకెళ్తానని, చంద్రబాబు నాయుడు కనుక దీని మీద చర్యలు తీసుకోకపోతే అమిత్ షా మోడీ వరకు కూడా ఈ ప్రూఫ్స్ని తీసుకుని తాను వెళ్తానని సిద్ధమవుతున్నట్టుగా కేసినేని నాని చాలా స్ట్రాంగ్ ఛాలెంజ్ లాంటిది అయితే విసిరారు కూటమి ప్రభుత్వాన్ని. దీనికి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. నాకు పెద్ద సర్ప్రైజింగ్ ఏమి అనిపించలేదు. అయితే ఒకసారి నాని యొక్క క్లారిటీ అంటే ఆయన సమాధానం కూడా ఒకసారి వింటే, ఆయన గతంలో చాలా సంవత్సరాల క్రితం ఇద్దరి మధ్య ఒక లావాదేవీ ఉండేదని, ఏదో ఒకే భూమి దగ్గర ఉండటం వల్ల ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్లో దిగి, అంటే ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో భూమికి సంబంధించిన వివాదాలు వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇద్దరు కలిసి ఒకే దాంట్లో దిగి కడుతుంటారు. సో అట్లా ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్లో అది కట్టడం, ఆ తర్వాత అసలు నాకు ఎటువంటి లావాదేవీలు లేవు, అసలు ఆర్థిక సంబంధాలు లేవు మా ఇద్దరి మధ్య ఆయన సమాధానం చెప్తాడు. అయితే నేను ఏమంటానంటే, నేను జర్నలిజం ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తుకునేది, ఏడిసేది, వీడియోలు చేసేటప్పటి నుంచి కొట్టుకు చచ్చేది నా గోల్ ఏంటంటే, రాజకీయ నాయకులు పైకి మాత్రమే అట్లా ఎనిమీస్గా కనిపిస్తారు కానీ అవసరం వస్తే కలిసిపోతారు. మొన్న కూడా అరకపూడి గాంధీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయ నాయకుడిని అరకపూడి గాంధీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధించిన ఒక నాయకుడికి సంబంధించిన భూమి అక్కడ హైదరాబాద్లో ఉంటే హైడ్రాకి సంబంధించి దాన్ని కూల్చేటువంటి క్రమంలో అరకపూడి గాంధీ దానికి చాలా హెల్ప్ చేశారు. అక్కడ అక్రమ కట్టడం నిర్మించుకోవడానికి అనేటువంటి ఒక న్యూస్ బాగా వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేశాను. అంటే బాగా భయంకరమైన బద్ధ శత్రువులు వాళ్ళు. ఎవరు, మన వసంత కృష్ణ ప్రసాద్ సంబంధించింది అనుకుంటా, ఎగ్జాక్ట్ గుర్తులే, మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. సో వాళ్ళిద్దరు బద్ధ శత్రువులు అయినా కానీ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుని ఒక ల్యాండ్ని గ్రాప్ చేసుకుని ఇద్దరు కలిసి చక్కగా కట్టుకున్నారు. ఏది రాజకీయంగా బద్ధ శత్రువులు పర్సనల్ లెవెల్లో కూడా, కానీ వాళ్ళు ఒకటైపోతారు. ఎప్పుడైతే డబ్బు అనేది అల్టిమేట్గా అది ఓటర్గా మార్చుకుని అధికారం అబ్బా ఫస్ట్ పాయింట్, దీనికోసం ఏమైనా చేస్తారు. దానికోసం వెపన్ ఏంటి, డబ్బు. సో దానికోసం ఎనిమిటీని కూడా పక్కన పెట్టి ఒకటైపోతూ ఉంటారు. సో అదొక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా రాజశేఖర రెడ్డి కేసు నుంచి ఒకటి అయ్యారు నేను అంటలేదు, కానీ అయ్యారన్నా కూడా నేను ఆశ్చర్యపోను అంటున్నా. రేపు చంద్రబాబు జగన్ కలిసిపోయినా కూడా నేను ఆశ్చర్యపోను, మోడీ రాహుల్ గాంధీ కూడా కలిసిపోయినా నేను ఆశ్చర్యపోను. జనాలని ఎదవలను చేసి వాళ్ళు కట్టే ట్యాక్స్ మనీని జేబులో వేసుకుని తద్వారా ఓట్లు కొనుక్కుని ఇంకోట్లాగా బదనాం చేసి ఓట్లు వేసుకుని మళ్ళీ అధికారంలోకి రావటం కోసం ఇక ఆప్షన్ లేదు, జనం మన ఇద్దరిని నమ్మట్లేదు అంటే మోడీ రాహుల్ గాంధీ కూడా కలిసిపోతారని నమ్ముతా నేను. అంటే మీకు వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా అట్లీస్ట్ లో లెవెల్లో జరుగుతుంది అది. ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీలో ఉంటారు రాజకీయ నాయకులకు. అల్టిమేట్గా కావాల్సిన కుర్చీ ఎక్కి కూర్చోవడం, అది దానికి డబ్బు వెపను. ఈ కుర్చీ కోసం, ఈ వెపన్ కోసం వాళ్ళు ఏమైనా చేస్తారని నా పర్సనల్ ఒపీనియన్. సో దీన్ని కేసినేని చిన్ని అయితే సమాధానం ఈ రకంగా చెప్పారు. మరి కూటమి దీన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్తుంది, ఒక విచారణైన
కూటమికి సంబంధించిన ఎంపీయా వైసీపీకి సంబంధించిన ఎంపీయా కాదు, ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద విచారణ చేపట్టి ఆయనకి నిజమా కాదా, ఆయన ఇప్పటికీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా లేదా అనేది ఖచ్చితంగా తేల్చాల్సిన బాధ్యత అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా, జగన్ ఉన్న చంద్రబాబు ఉన్నా వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకి ఆ బాధ్యత వాళ్ళ మీద డెఫినెట్గా ఉంటుంది.